అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 19 ప్రమాదంలో హాస్ని. ఇక స్టోరీకి వెళ్తే విరాట్ లేని సమయంలో ప్యాలెస్కి వచ్చిన రక్షిత్ని చూసి ఆశ్చర్యపోయిన సూరజ్ ఇంకా హాస్ని రక్షిత్ తన వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇరిటేషన్ వచ్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆమెను తీక్షణంగా చూస్తూ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు రక్షిత్. సార్, టీ ఆర్ కాఫీ ఏమైనా తీసుకురావాలా అని సూరజ్ వినయంగా అడగ్గా బ్లాక్ టీ తీసుకురమ్మని చెప్పాడు. ఓకే సార్ అంటూ టీ తీసుకురమ్మన్నట్లుగా మేడ్ వైపు చూశాడు సూరజ్. మరోపక్క కిచెన్లోకి వచ్చిన హాస్నిని చూసి, మీరేంటి మేడం ఇక్కడికి వచ్చారు? ఏం కావాలో చెప్తే నేనే తీసుకొచ్చేదాన్ని కదా అని కంగారుగా అడిగింది సరిత. ఎందుకు అంత కంగారు పడతావు? నాకు ఆకలేసింది, ఏమైనా తిందామని వచ్చాను అని నార్మల్గా చెప్పింది హాస్ని. ఆ మాటకు 10 minutes మేడం అంటూ శాండ్విచ్ రోస్ట్ చేయడం మొదలుపెట్టింది సరిత. అక్కడే ఉన్న చైర్లో కూర్చొని సరిత శాండ్విచ్ ఎలా చేస్తూ ఉందో గమనిస్తూ ఉంది హాస్ని. మరో మేడ్ బ్లాక్ టీ ప్రిపేర్ చేస్తూ ఉంటే అది అయ్యిందా లేదా అని చూసేందుకు సూరజ్ అక్కడికి వచ్చాడు. అప్పుడే శాండ్విచ్ తింటున్న హాస్ని బుర్రలో ఒక చిలిపి ఆలోచన తట్టింది. సూరజ్కి కనిపించకుండా సైలెంట్గా ఓ స్పూన్ సాల్ట్ను బ్లాక్ టీలో మిక్స్ చేసేసి ఏమీ ఎరగనట్లుగా కూర్చుంది. ఇదేమీ తెలియని సూరజ్ ఆ బ్లాక్ టీని తీసుకువెళ్ళి రక్షిత్కి ఇచ్చాడు. ఆ కప్ తీసుకొని ఒక సిప్ వేయగానే రక్షిత్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. అతనికి కొంచెం దూరంలో కిచెన్ ఎంట్రన్స్లో నిల్చొని రక్షిత్ ఇవ్వబోయే రియాక్షన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది హాస్ని. కానీ కొన్ని క్షణాల మౌనం తర్వాత అతని నోటి నుండి వచ్చిన ఇంట్రెస్టింగ్ అన్న వర్డ్ విని షాక్ అయిపోయింది. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? బ్లాక్ టీలో సాల్ట్ కలిపితే ఎవరైనా తాగలరా? వీడు మాత్రం ఇంట్రెస్టింగ్ అంటున్నాడేంటి? ఖచ్చితంగా వేరే గ్రహం నుండి ఊడిపడి ఉంటాడు అని అనుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది హాస్ని. కాసేపటికి హాస్నికి హాల్లో సోఫా ఖాళీగా కనిపించడంతో సూరజ్ను పిలిచి, మిస్టర్ రక్షిత్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. వెళ్ళిపోయారు మేడం అని అతడు చెప్పగానే, టీ తాగారా అని తిరిగి ప్రశ్నించింది హాస్ని. సగం తాగి వదిలేశారు అని చెప్పాడు సూరజ్. తర్వాత తన గదికి వెళ్ళిన హాస్ని బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ, ఆ ముచ్చుమొహంగాడి రియాక్షన్ చూద్దామని వెయిట్ చేస్తే చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? కొంపతీసి ఈ విషయం విరాట్కి చెప్తాడా అని కంగారుగా అనుకుంది. అయినా చేసిందని నేనే అని వాడికి తెలియదు కదా, ఇంకా కంగారెందుకు? బట్ ఏమీ అనకుండా అలా సైలెంట్గా వెళ్ళిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సర్లే అనుకుంటూ బుక్స్ తీసి చదవడంలో మునిగిపోయింది హాస్ని. పొట్ట ఫుల్గా ఉండడంతో చదువుతూనే నిద్రలోకి జారుకుంది. సోమవారం కాలేజ్కి వెళ్ళిన హాస్నికి కరెక్ట్గా లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో ఫోన్ రింగ్ అయింది. ఒక్క నిమిషం ఆగి మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న హారతి నేమ్ చూసి, పొద్దున్నే దీంతో మాట్లాడి మూడ్ని స్పాయిల్ చేసుకోవడం ఎందుకు, తర్వాత మాట్లాడదాం అనుకుంటూ కాల్ ఇగ్నోర్ చేసి కాలేజ్ లోపలికి వెళ్తున్న హాస్నిని వెనక నుండి గట్టిగా అరుస్తూ పిలిచింది హారతి. ఆ పిలుపు వినగానే హారతి దయ్యంలా అక్కడ కూడా వచ్చిందని తిట్టుకుంటూ కోపంగా వెనక్కి తిరిగి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది హాస్ని. అందుకు హారతి తను హాస్ని కోసమే వచ్చానని చెప్పడంతో, నాతో నీకేం పని అని అనుమానంగా అడిగింది. మొన్నటి నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు? మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు, ఏమన్నా అయ్యిందేమో అని కంగారుగా అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను అని పాఠం అప్పచెప్పినట్లు చెప్పింది హారతి. నాకు నీతో తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరితో సమస్య లేదు, ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు అని విసుగ్గా అంది హాస్ని. ఆమె ప్రవర్తనకి ఒళ్ళు మండుతున్న అవసరం ఉంది కాబట్టి తమాయించుకొని, రెస్టారెంట్లో నా వల్ల మీ ఇద్దరికీ గొడవ అవ్వలేదు కదా, అసలు నువ్వు నన్ను పిలవకుండా ఉండాల్సింది అని ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది హారతి. ఆ మాటకు హాస్నికి ఒళ్ళు మండిపోయింది. నువ్వే కదా విరాట్ను మీట్ అవ్వాలన్నావు అని గట్టిగా ప్రశ్నించింది. అవును, విరాట్ గారు నీకు చాలా హెల్ప్ చేస్తున్నారు కదా, అందుకే ఆయనకు థ్యాంక్స్ చెప్దామని కలుస్తా అన్నాను, తప్పేముంది అని బదులిచ్చింది హారతి. అది వినగానే హాస్నికి మరింత చిరాకు వచ్చింది. షటప్, నీ ప్లాన్ ఏంటో నాకు తెలియదనుకున్నావా అంటూ సూటిగా హారతి కళ్ళలోకి చూసింది. ఆమె టోన్లోని ఇంటెన్సిటీని అర్థం చేసుకున్న హారతి, దేని గురించి మాట్లాడుతున్నావు? ప్లాన్ ఏంటి? అలాంటిదేం లేదు అంటూ తడబడింది.
నీ యాక్టింగ్ నా దగ్గర కాదు. చిన్నప్పటి నుండి నువ్వేంటో నాకు బాగా తెలుసు. అలాంటిది సడన్గా నా మీద ప్రేమ కురిపిస్తే ఎందుకో ఆ మాత్రం అర్థం చేసుకోవాలని అనుకుంటున్నావా అని అడిగింది హాస్ని. ఆమె అలా అడగడంతో షాక్ అయిన హారతి తన తప్పులకి రియలైజ్ అవ్వడం వల్లే సారీ చెప్పారని, అంతేకాకుండా తనకు విరాట్ అంటే మొదటి నుంచి క్రష్ ఉందని చెప్పింది. షటప్, నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు. ఇంకొక్కసారి నన్ను యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తే గొయ్యి తీసి పూడ్చిపెడతాను అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళడానికి వెనుతిరిగింది హాస్ని. అంతే. అప్పటి వరకు అతి కష్టంగా కోపాన్ని ఆపుకున్న హారతి ఆవేశంతో ఊగిపోతూ, ఏ హాసిని, నేను చెప్పినట్లు నువ్వు చేయకపోతే నేనేం చేస్తానో నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు అని వార్నింగ్ ఇచ్చింది. ఆ మాటకు గో టు హెల్ అని హాస్ని అనడంతో హారతి కోపంతో ఆమెను ఫోర్స్గా రోడ్డు మీదకు నెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక కార్ రావడం, హాస్ని పడిపోవడం రెండూ జరిగిపోయాయి. ఆ పడిన వేగానికి ఆమె తల విసురుగా రోడ్ మీద ఉన్న రాయికి తగిలి రక్తం కారడం మొదలైంది. అది చూసిన హారతి కంగారు పడుతూ హాస్ని దగ్గరకు వెళ్ళి ఆమెను పైకి లేపడానికి ట్రై చేసింది. అప్పటికే జనాలు చుట్టూ చేరి మూవీ చూస్తున్నట్లు చూశారు. కానీ ఒక్కరు కూడా హాస్నిని హాస్పిటల్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. మరోపక్క కింద పడిపోయిన హాస్నికి తల గిర్రను తిరిగినట్లు అనిపించి స్పృహ కోల్పోయింది. ఇంతలో కార్ డ్రైవర్ హాస్ని దగ్గరకు వచ్చి ఆమె ముఖం మీద నీళ్లు చల్లుతూ, కళ్ళు తెరవండి మేడం అని పిలుస్తూ ఆమెను స్పృహలోకి రప్పించే ప్రయత్నం చేశాడు. నిదానంగా కళ్ళు తెరిచిన హాస్ని భారంగా ఉన్న తలను గట్టిగా పట్టుకొని చుట్టూ అయోమయంగా చూసింది. మేడం, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఏమైంది? ఎలా పడిపోయారు అని డ్రైవర్ కంగారుగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. నేను ఓకే, ఆ అమ్మాయి తోసేసింది అని హారతి వైపు చూపించింది హాస్ని. వెంటనే హారతి కంగారు పడుతూ, అనుకోకుండా జరిగిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటూ హాస్నిని పైకి లేవదీసి తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కొద్దిసేపటికి హాస్పిటల్ బెడ్ మీద తలకు కట్టుతో నీరసంగా కూర్చున్న హాస్నిని చూస్తూ, హౌ ఆర్ యూ అని అడిగింది హారతి. కావాలని అటాక్ చేసి ఎలా ఉన్నానో తెలుసుకోవాలనుకుంటున్నావా అని కోపంగా బదులిచ్చింది హాస్ని. తెలిసిపోయిందా? అసలైతే రన్నింగ్ కార్ మీద తోసేయాల్సింది, ఏకంగా పైకి పోయేదానివి అని హారతి కసిగా అనడంతో హాస్ని ఆమె వైపు ఓ చూపు చూసి చిరాకు పడుతూ తల తిప్పుకుంది. కానీ హారతి ఆవేశం చల్లారలేదు. చిన్నప్పటి నుండి నువ్వు నాకు అన్నిట్లోనూ అడ్డంగానే ఉన్నావు. ఇప్పుడు విరాట్ విషయంలో కూడా అంతే. ఎలాగైనా నిన్ను అడ్డు తప్పించుకొని విరాట్ని దక్కించుకుంటాను అంటూ హాస్నికి దగ్గరగా వెళ్ళి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది. దాంతో తిక్కరేగిన హాస్ని హారతిని ఒక తన్ను తన్నింది. ఆ దెబ్బకు హారతి వెళ్ళి డోర్ దగ్గర పడింది. అదే సమయంలో విరాట్ అక్కడికి రావడంతో నటనలో జీవించడం మొదలుపెట్టింది హారతి. కింద నుంచి లేచి, చూసారా విరాట్ గారు, హాస్నికి దెబ్బ తగిలిందని దగ్గరుండి చూసుకుంటూ ఉంటే నన్నే తన్నింది అంటూ దొంగ ఏడుపు మొదలుపెట్టింది హారతి. హారతి వైపు రెక్లెస్గా చూసిన విరాట్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని హాస్నిని ఆరా తీశాడు. హాస్నికి అదంతా విరాట్కి చెప్పాలనిపించలేదు. అందుకే మౌనంగా ఉండిపోయింది. కానీ ఆమె ఎక్కడ చెప్పేస్తుందో అన్న కంగారులో సీన్లో ఎంటర్ అయిన హారతి రోడ్ మీద పరిగెడుతూ ఉంటే కారు గుద్దింది. టైంకి తీసుకొచ్చాను కాబట్టే సేవ్ అయింది అని చెప్పింది. ఆమె మాటలు పట్టించుకోకుండా నిజం చెప్పమన్నట్లు హాస్ని వైపు చూశాడు విరాట్. అతని దగ్గర నిజం దాచలేమని అర్థమైన హాస్ని, హారతి అబద్ధం చెప్తుంది, తన వల్లే పడిపోయాను అని అతని వైపు బాధగా చూసింది. లేదు విరాట్ గారు, కావాలంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరో డాక్టర్ని అడగండి. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలిసిపోతుంది. పైగా దగ్గరుండి చూసుకుంటుంటే నన్నే తన్నింది. అది మీరు కూడా చూశారు. అయినా చిన్నప్పటి నుండి నాకు ఇది మామూలే. హాస్ని నన్ను ఎంత హర్ట్ చేసినా నాకు తనంటే చాలా ప్రేమ అని కన్నీళ్లు కార్చింది హారతి. నేను అబద్ధం అన్నది నిన్ను కొట్టడం గురించి కాదు, నువ్వు నన్ను రోడ్ మీదకు తోయడం గురించి అని సీరియస్గా చెప్పింది హాస్ని. ఆ మాటకు హాస్ని వైపు చురుక్కున చూస్తూ ఆమె చేతిని సున్నితంగా పట్టుకొని, నిజంగానే హారతిని కొట్టావా అని అపనమ్మకంగా అడిగాడు విరాట్. అవును అని మొండిగా బదులిచ్చింది హాస్ని. తప్పు చేశావు హాస్ని అని అన్నాడు విరాట్. భయపడుతూ అతని వైపు చూసింది హాస్ని.
ఇంత నెమ్మదిగా తన్ని నిజంగా చాలా పెద్ద తప్పు చేశావు. మనం తన్నితే ప్రాణాలు మిగలకూడదు అని కళ్ళల్లో కోపాన్ని చూపిస్తూ చెప్పాడు విరాట్. ఆ ఒక్క మాటతో హాస్ని ముఖం వెలిగిపోగా హారతి వెర్రి ముఖం వేసుకొని చూస్తూ ఉండిపోయింది. హాస్ని ఆశ్చర్యపోతూ, మీకు కోపం రాలేదా అని విరాట్ను అడిగింది. కోపం ఎందుకు? నువ్వేం తప్పు చేశావు? నిన్నలా చేసిన వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చావు అంతే కదా అని అన్నాడు విరాట్. అప్పటి వరకు విరాట్ తన మాటలు నమ్మాడని హ్యాపీ ఫీల్ అయిన హారతి అతని రియాక్షన్కి షాక్ అయిపోయింది. అయ్యో విరాట్ గారు, నేను నిజం చెప్తున్నాను, మీరు తన మాటల మాయలో పడకండి అని గట్టిగా అరిచింది. షటప్. కంటి చూపుతో అవతలి వాళ్ళ హిస్టరీని చెప్పగలను. వివిఆర్ అంటే ఏమనుకుంటున్నావు అని గర్జించాడు విరాట్. కానీ హారతి కథలు చెప్పడం ఆపలేదు. అది కాదు విరాట్, తను నన్ను తనడం చూసి కూడా మీరెందుకు అలా అంటున్నారు? హాస్ని మీరు అనుకుంటున్నట్లు కాదు, నేను నిజమే చెప్తున్నాను అని నమ్మించే ప్రయత్నం చేసింది. కాల్ మీ సార్, నన్ను పేరు పెట్టే పిలిచే స్థాయి నీకు లేదు అని హారతికి వార్నింగ్ ఇచ్చాడు విరాట్. ఆ మాటలకు హారతి తల ఉంచుకొని క్షమాపణ చెప్పగా, ఇక్కడికి రాగానే హాస్నితో నువ్వేం మాట్లాడావు సూటిగా అడిగాడు విరాట్. అది అని చెప్పడానికి నాంచుతూ హాస్ని వైపు కోపంగా చూసింది హారతి. తనను నువ్వేదో సేవ్ చేసి ఫేవర్ చేసినట్లు మాట్లాడావు, నిజమేనా? అందుకు తన ఉద్దేశం అది కాదు అని ఇంకేదో మాట్లాడడానికి ట్రై చేసిన హారతి అతని చూపుల్లోని ఇంటెన్సిటీకి నోరు మూసేసింది. మిస్, హాస్ని నా మనిషి. తన మీద అటాక్ చేసి నువ్వు నాకు కూడా శత్రువయ్యావు. వివిఆర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకిప్పుడే తెలుస్తుంది అని అంటూ అతని గార్డ్స్కి సైగ చేశాడు విరాట్. వెంటనే విరాట్ బాడీగార్డులు వచ్చి హారతిని చెరవైపు పట్టుకొని బయటికి లాక్కెళ్ళడానికి ట్రై చేశారు. ఆ ఇద్దరి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ప్లీజ్ విరాట్, నన్ను వదలమని చెప్పండి, నన్ను నమ్మండి అని హారతి అరుస్తున్నా పట్టించుకోకుండా బయటకు తీసుకెళ్ళి ఆపకుండా 2 చెంపలు ఒక 20 సార్లు వాయించి వదిలారు ఆ బాడీగార్డులు. తగులుతున్న ఒక్కో చెంపకి తల గిర్రని తిరుగుతుంటే హారతి పెడుతున్న కేకలకి ఆ వార్డు మొత్తం రీసౌండ్ వచ్చింది. హారతిని తీసుకెళ్ళిన తర్వాత దిగులుగా ఉన్న హాస్నిని గుండెలకు హత్తుకొని ఇప్పుడెలా ఉంది అని సాఫ్ట్గా అడిగాడు విరాట్. తలంతా నొప్పిగా ఉందని నెమ్మదిగా చెప్పింది హాస్ని. కానీ విరాట్ ఇచ్చిన ఆ భరోసా హాస్నిలో తెలియని ధైర్యాన్ని, ప్రశాంతతను ఇచ్చింది. కొన్నేళ్లుగా హారతి వల్ల అనుభవించిన బాధలకి సొల్యూషన్ దొరికినట్లు అనిపించింది. అదే సమయంలో ఆడపిల్ల అన్న జాలి లేని విరాట్ను చూసి ఒక్కసారిగా భయపడింది. కానీ హారతి తనను చంపాలని ట్రై చేసిందని గుర్తుకు రాగానే ఆమె మీద జాలి చూపించడం కూడా పాపమని అనుకుంది. కానీ తప్పుకి పనిష్మెంట్ తప్పనిసరి. బట్ ఈ విషయం తెలిసి మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో ఏమిటో అని అనుకుంది హాస్ని. ఇంతలో ఆమెను అలా చూసిన విరాట్ అంత సీరియస్గా ఆలోచించడం వెనుక ఉన్న కారణం ఏంటి అని అడిగాడు. హాస్ని ఒకసారి విరాట్ వైపు చూసి, హారతికి ఎందుకు అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు అని అడిగింది. ఆమెకు ఆ శిక్ష పడాల్సిందే అన్న విరాట్తో, అంతలా కొడితే చచ్చిపోతుందేమో అని తన సందేహాన్ని వ్యక్తపరిచింది హాస్ని. కొట్టింది వాళ్ళు కదా, ఏం కాదులే, నేను కొడితే ఒక్క దెబ్బకే చస్తుంది, అందుకే వదిలేశాను. అండ్ ఆమెను టచ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పాడు విరాట్. నిజమే, మీ ఐరన్ హ్యాండ్ గురించి నాకు తెలుసు కదా అని లోపలే గొనుక్కొని, తను గాయపరిచింది నన్ను కదా, మరి మీరెందుకు శిక్షించారు అని అడిగింది. యు ఆర్ మైన్, నిన్ను శిక్షించే అవకాశం నాకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా నా పర్మిషన్ తీసుకోవాలి. వీటిలో ఏది ఆమె ఫాలో అవ్వలేదు కాబట్టి పనిష్మెంట్ ఇచ్చా అని కూల్గా చెప్పాడు విరాట్. ఆ మాటలకు ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని చూస్తూ, అనవసరంగా వీడి గురించి మంచిగా అనుకున్నాను. ఈ ప్రపంచంలో ఇంతకు మించిన భయంకరమైన శాడిస్ట్ మరొకరుండరు. నన్ను కొట్టడానికి కూడా వీడి పర్మిషన్ తీసుకోవాలా? అంతా నా కర్మ. 10 నిమిషాలు కూడా పీస్ఫుల్గా ఉండనివ్వడు అని మనసులోనే తిట్టుకుంది హాస్ని. తిట్టుకుంది చాలు కానీ టాబ్లెట్స్ వేసుకో అంటూ వాటిని ఆమె చేతికి అందించాడు విరాట్. ఆ టాబ్లెట్స్ వేసుకున్న కాసేపటికే హాస్ని నిద్రలోకి జారుకుంది. అలా పడుకున్న హాస్ని నిద్ర లేచేసరికి చీకటి పడింది.
లేచి కళ్ళు నలుముకుంటూ ఎదురుగా చూసిన హాస్నికి విండో దగ్గర నిల్చొని బయటకు చూస్తూ కనిపించాడు విరాట్. మీరు వచ్చి ఎంతసేపు అయింది అని ఆవలిస్తూ మత్తుగా ఉన్న వాయిస్తో అడిగింది హాస్ని. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఫస్ట్ డిన్నర్ చేయమని ఆర్డర్ వేశాడు విరాట్. అప్పటికే ఆకలిగా ఉండడంతో దాసు తెచ్చిన ఫుడ్ తీసుకొని తినడంలో బిజీ అయిపోయింది హాస్ని. విరాట్ వర్క్ ఫినిష్ చేసుకొని జస్ట్ అప్పుడే వచ్చాడు అనుకుంది. కానీ ఉదయం నుండి అతను అన్ని పనులు మానుకొని ఆమె కోసం హాస్పిటల్లోనే ఉండిపోయాడని హాస్నికి తెలియదు. ఈ విషయం తెలిస్తే హాస్ని ఎలా రియాక్ట్ అవుతుంది? విరాట్కి హాస్ని మీద నిజంగానే ప్రేముందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.